నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. దిస్ ఈస్ రాజేంద్ర. బుల్టెన్ ముందు తెలంగాణ ఎంపీ కాంగ్రెస్ పెండింగ్ సీట్లపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 17 స్థానాల్లో 14 సీట్లను అధిష్టానం ప్రకటించగా మిగిలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, కటక మృత్యుంజయ రేసులో ఉండగా ఇటీవల తెరపైకి తీన్మార్ మల్లన్న పేరు వచ్చింది. మరోవైపు ప్రవీణ్ రెడ్డితో పాటు రాజేందర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లోక్సభ సీటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై పీటముడి వేయడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థుల రేసులో మంత్రులు, కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. రేసులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా పొంగులేటి వియ్యంకుడు కుమారుడు సురేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ ఖమ్మం సామాజిక వర్గం నుంచి వివిసి రాజేంద్ర ప్రసాద్ లేదా కుసుమ కుమార్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సైతం తాను పోటీలో ఉన్నానని ఇదివరకే స్పష్టం చేశారు. మరోవైపు కరీంనగర్, ఖమ్మంతో పాటు హైదరాబాద్ అభ్యర్థిని కూడా ప్రకటించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల ఆఖరున తుక్కు కూడా బహిరంగ సభలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ రానున్నందున సీట్లపై ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి అజరుద్దీన్ ఫరీనా బరిలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఎంపీ కాంగ్రెస్ పెండింగ్ సీట్లపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 17 స్థానాల్లో 14 సీట్లను అధిష్టానం ప్రకటించగా మిగిలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే త్వరితగతిన ప్రకటించే యోచనలో కాంగ్రెస్ కసరత్తు కూడా పూర్తి చేసింది. ఇక తెలంగాణలో పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ సీట్లకు సంబంధించి ఇంకా ఫైనల్ చేయాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరుపుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, అంటే ఇప్పటికే ఒక్కొక్క స్థానం నుంచి 2-3 సీనియర్ నేతలకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఇదివరకు సీట్లు వదులుకున్న ఆస్పిరెంట్స్ గానీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బలంగా తామంటూ కూడా చాలా నిర్ణయంగా ఉన్నారు. ఎవరికి అవకాశం ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది? ఇంకా ఎన్ని రోజుల్లో హైకమాండ్ నిర్ణయం తీసుకొని ఉంది? ఎస్, గుడ్ మార్నింగ్ రాజేంద్ర. మీరు అన్నట్టుగా కరీంనగర్, ఖమ్మం ఈ 2 స్థానాల్లో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చూస్తే కరీంనగర్ సీటు అన్ని పార్టీలు కూడా చాలా ప్రాముఖ్యంగా చూస్తాయి. చాలా ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే చాలా సెంటిమెంట్ గా చూసుకుంటుంది. అలాంటి చోట చాలా వ్యూహ ప్రకారం కాంగ్రెస్ వెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రకటిస్తారు, ఈ లిస్ట్ లో వస్తుంది, ఆ లిస్ట్ లో వస్తుంది అంటే కొంత సస్పెన్స్ కూడా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటివరకు ప్రకటించిన లిస్ట్ లో కూడా ఎక్కడ కరీంనగర్ పేరు లేదు. అయితే కరీంనగర్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగపతిరావు కుమారుడు వెలిచాల రాజేందర్రావు, ఆయన పీఆర్పీ నుంచి కూడా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి అప్పుడు పోటీ చేశారు. ఆ తర్వాత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తను హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించిన నేత. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి నేతని ఇప్పుడు ఎంపీగా బరిలోకి దించేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే హుస్నాబాద్ కి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో అసెంబ్లీకి పోటీ చేశారు. దీంతో తనకు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సీటు ఇస్తారని గతంలో హామీ ఇచ్చిన
ఇచ్చినట్టుగా ప్రవీణ్ రెడ్డి చెప్తున్నారు. ఇలా వెలిశాల రాజేంద్రరావు అలాగే ప్రవీణ్ రెడ్డి మధ్య కొంత పోటాపోటీ వాతావరణం అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే టికెట్ ఆశిస్తున్న వారిలో ఇటు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కూడా ఉన్నారు. అలాగే ఇటీవల కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీలో కావచ్చు, వెలిశాల రాజేంద్రరావు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వీరిద్దరికి సంబంధించినటువంటి పేర్లే ఎక్కువగా వినబడుతున్నాయి. వీరిద్దరిలో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అంటూ ప్రచారం కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వాయిదా వేస్తూ రావడం వెనుక ఒక పక్కా వ్యూహం ఏముందన్న చర్చ కూడా జరుగుతోంది. తుక్కుగూడ సభ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కరీంనగర్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉంది బీజేపీ, బండి సంజయ్ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా పోటీ ఇస్తున్నటువంటి సందర్భం. అలాంటి చోట ఖచ్చితంగా ఒక వ్యూహ ప్రకారం వెళ్లాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక త్రిముఖ పోరును ఇక్కడ క్రియేట్ చేసే విధంగా కుల సమీకరణాలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి బలాబలాలు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉన్న బలం కావచ్చు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఒక కొత్త నాయకుడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనే ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఎవరిని తీసుకొస్తారు, కొత్త నాయకుడు ఎవరున్నారనేటువంటి విషయాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. అయితే తుక్కుగూడ సభ తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని మనకున్న సమాచారం. ఇప్పటివరకైతే ఈ రెండు పేర్లైతే బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వీళ్ళు. సో కరీంనగర్ లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ఇస్తే కొంత ఇబ్బంది పడతాం, వెలమ సామాజిక వర్గానికి బలమైనటువంటి సీటు కాబట్టి వెలిశాల రాజేందర్కి ఇవ్వాలనేటువంటి వాదన ఒకవైపు వినబడుతుంటే, హుస్నాబాద్ లో హామీ ఇచ్చారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ పోటీ చేసినటువంటి నేపథ్యంలో తనకున్న సీటు త్యాగం చేశారు కాబట్టి ప్రవీణ్ రెడ్డికి ఈ సీటు ఇవ్వాలనేటువంటి ఒక వాదన కూడా వినబడుతోంది. రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా బలంగా ప్రవీణ్ రెడ్డి పేరును ఫోకస్ చేస్తూ వస్తుంది. ముందు పార్టీలో కూడా చర్చలోకి తీసుకొస్తూ వస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరికైనా సీట్ ఇస్తారా, లేదనంటే ఒక మూడో కృష్ణుడుగా ఎవరినైనా కొత్త వారిని తీసుకొని వస్తారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ లో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పరిణామాలు చేంజ్ చేసింది. అక్కడ అభ్యర్థిని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చిందో మనం చూసాం. సో కరీంనగర్ లో కూడా అలాంటి పరిస్థితి అయినా ఉంటుందా అనేటువంటిది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఎవరు వస్తారు, ఈ ఇద్దరికి టికెట్ కేటాయిస్తారు అనేటువంటిది మాత్రం తుక్కుగూడ సభ తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కరీంనగర్ లో కేసీఆర్ పర్యటన ఉంది. కేసీఆర్ పర్యటన తర్వాత కూడా ఈ రెండు కూడా సమాంతరంగా జరుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆ తర్వాత ఒక క్లారిటీకి వచ్చి వ్యూహ ప్రకారంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. మొత్తంగా ఖమ్మం లోక్సభ సీటు కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై పీఠముడి వేయడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థుల రేసులో మంత్రుల కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. రేసులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా పొంగులేటి వియ్యంకుడు కుమారుడు సురేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కమ్మ సామాజిక వర్గం నుండి వివిసి రాజేంద్ర ప్రసాద్ లేదా కుసుమ కుమారి పోర్టులో ఉండంటూ తెలుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మరోవైపు విహెచ్వి హనుమంతరావు తాను కూడా పోటీలో ఉన్నానంటూ ఇదివరకే స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం సీటుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ ఖమ్మం సీటుకు సంబంధించి ఇటు సీనియర్లు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ నాయకుల కుటుంబ సభ్యుల పేర్లు ప్రధానంగా వినబడుతుంది. అయితే ఈ మధ్యలోనే విహెచ్ కూడా నేను సైతం ఖమ్మంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెరపైకి రావడం జరిగింది. ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది? రైట్, ఖమ్మం పార్లమెంట్ సంబంధించి ఇప్పుడు హాట్ గా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇదే జిల్లా నుంచి ఈ పార్లమెంట్ పరిధి నుంచే ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. ఒకరు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మరొకరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. బట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. 2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా పనిచేశారు కనుక మొత్తం ఎంపీ పదవికి సంబంధించి తనకు సుపరిచితాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి కనుక ఈ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా తన సోదరుని గెలిపించుకునే బాధ్యత అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సమాచారం ఉంది. అయితే తన సోదరునికి ఇవ్వనటువంటి పక్షంలో ఏదైతే తన వియ్యంకుడిగా ఉన్నటువంటి వ్యవసాయం రఘురామ్ రెడ్డి తనయుడు సురేష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి గట్టి పట్టుపడుతున్నట్టుగా సమాచారం. ఈ రెండు కుటుంబాలే కాకుండా ఇటు తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడు యుగంధర్కి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్టుగా సమాచారం. సో ఈ ముగ్గురు మంత్రులు కూడా చాలా కీలకంగా ఖమ్మం సీట్ పై కన్నేశారు. ఎవరికి వారుగా టీపీసీ మొదలుకుంటే ఏఐసీసీ దాకా లాబింగ్ చేసుకున్నట్టుగా పూర్తిస్థాయి సమాచారం చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ మూడు కుటుంబాలను టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఆ ఖమ్మం సీటుకి సంబంధించి గత 7 సార్లుగా కూడా
అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కమ్మ సామాజిక వర్గం సంబంధించి గతంలో రేణుకా చౌదరి ఖమ్మం సీటుపై పోటీ చేసి గెలుపొందింది. సో ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చినటువంటి సందర్భంలో ఇదే సీటుకు సంబంధించి ప్రస్తుతం పారిశ్రామికవేత్త ఉన్నటువంటి వివిసి రాజేంద్ర ప్రసాద్ తన లాబింగ్ కొనసాగిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి తన వర్గం నుంచి తన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సింది అని చెప్పేసి ఆయన లాబింగ్ చేస్తున్నారు. సో ఆయన కాకుండా ఉండేందుకు కుసుమ కుమార్ కూడా ఇదే సీట్ పై కన్నేశారు. సో ఈ 5 నేతలతో పాటు విహెచ్ కూడా మనం చూసాం. నిన్న మొన్న కూడా ఆయన ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తను చేసినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఖమ్మం సీట్ లో బీసీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి విహెచ్ కోరుతున్నారు. సో మొత్తం 60 మంది నేతలు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయన సోదరుడికే టికెట్ వస్తుందని ఒక భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గం నుంచి అయితే వివిసి రాజేంద్ర ప్రసాద్ లేదంటే కుసుమ కుమార్, మరోవైపు విహెచ్ సైతం. సో బీసీలకు ఇవ్వాలనుకుంటే విహెచ్ పేరు వస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ 3 పేర్లకు సంబంధించి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి డిమాండ్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం ఎంపీ సీట్ కోసం తమ కుటుంబ సభ్యులతో పాటు లేదంటే తమకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఇప్పించే ప్లాన్ లో ఈ 3 మంత్రులు ఉన్నట్టుగా సమాచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 14 చోట్ల ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఖమ్మం సీటు పైన కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మనం ఇదంతా కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా తెలంగాణలో పెండింగ్ కాంగ్రెస్ ఎంపీ సీట్లకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 17 స్థానాల్లో 14 సీట్లను అధిష్టానం ప్రకటించగా మిగిలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెరిచాల రాజేందర్ రావు కటక మృత్యుంజయ రేసులో ఉండగా ఇటీవల తెరపైకి తీన్మార్ మల్లన్న పేరు కూడా వచ్చింది. మరోవైపు ప్రవీణ్ రెడ్డితో పాటు రాజేందర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏదైతే ఖమ్మం స్థానానికి సంబంధించి కూడా ఇటు తుమ్మల అటువైపు మరోవైపు బట్టి విక్రమార్క కూడా తన భార్య కావాలంటూ చెప్తున్న నేపథ్యంలో విహెచ్ కూడా తాను కూడా పోటీలో ఉంటే తెలుస్తుంది. అయితే మరో పక్క పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇక ఓవరాల్ గా కాంగ్రెస్ పెండింగ్ సీట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఇంకా మిగిలిన 3 సీట్లకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్ ఏంటి? మొన్న ఏదైతే సాయంకాలం జరిగినటువంటి సమావేశం తర్వాతనే మిగిలినటువంటి 3 అభ్యర్థుల స్థానాలకు సంబంధించినటువంటి పేర్లు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కేవలం ఏదైతే వరంగల్ పార్లమెంటు స్థానానికి మాత్రమే అభ్యర్థులు ప్రకటించి మిగతా 3 స్థానాలను కూడా పెండింగ్ లో ఉంచడం జరిగింది. దాంట్లో ఒకటి ఖమ్మము, కరీంనగర్, హైదరాబాద్. దీంట్లో రెండిట్లోనూ కూడా పెద్ద ఎత్తున లాబింగ్ నడుస్తుంది. ఒకటి ఖమ్మం నుంచి, రెండోది కరీంనగర్ నుంచి. అయితే ఇప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా దాదాపు 92% ఉంటుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన కోటాకు వచ్చేసరికి చాలా లీస్ట్ తక్కువగా సీట్ల కేటాయింపు జరిగింది. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యానే ఆ సీట్లకు సంబంధించినటువంటి పేర్లు ప్రకటించాలని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవైపు మనం ఇందాక అనుకున్నట్టుగా కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, మరొక వైపు రాజేందర్ రావు, బీసీ నుంచి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో కూడా బీసీలకు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి మా కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని చెప్పేసి తాను మొన్నటి నుంచి కూడా కోరుతున్నారు. దాన్ని కూడా ఏఐసిసి, ఇటు టీపీసీకి సంబంధించినటువంటి మరొక వైపు ఇన్ఛార్జ్ వీరంతా కూడా పరిగణలోకి తీసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. లేకపోతే ప్రవీణ్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించాల్సింది. ఎందుకంటే గతంలో తాను మొన్న హుస్నాబాద్ నుంచి కూడా పోటీ చేయకుండా పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఇచ్చారు. ఒకవైపు పొన్నం ప్రభాకర్ బీసీకి ఇవ్వాలని చెప్పి పొన్నం ప్రభాకర్ కోరుతుంటే, మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ లో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా తనకు ప్రవీణ్ రెడ్డికి మనం మొన్న హామీ ఇచ్చాం కాబట్టి టికెట్ ఇవ్వాలని చెప్పి వైపు వారు కోరుతున్నారు. ఇక తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఏదైతే చింతపండు నవీన్ అలియాస్ తనకి ఇవ్వాలని చెప్పి బీసీగా ఉన్నారు. భువనగిరి కోరారు, వారికి అవకాశం రాలేదు కాబట్టి కరీంనగర్ నుంచి ఇవ్వాలని చెప్పి
మరొకటి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంటారు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఒకటి గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక వైపు ఖమ్మం కూడా చాలా హాట్ సీట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైపు ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఒక సామాజిక వర్గం ఖమ్మ సామాజిక వర్గానికి ఖమ్మం జిల్లా పేటెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని వీరికి ఏదైతే ఆ వంకాయల పార్టీ కానీ లేకపోతే కుసుమ కుమార్ కు బిహెచ్ కు లేదా ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారికి కొత్తగా రీసెంట్ గా రఘురామ్ రెడ్డి సంబంధించి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూడాలి. ఈ రెండింటితో పాటు హైదరాబాద్ ఒకటి అజారుద్దీన్ మరొకటి ఫరీనా ఈ 2 సీట్లు ఇద్దరు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ స్థానానికి ఎవరికి ఇస్తారో కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యానే ఈ 3 సీట్లు కూడా ఆగిపోయాయని చెప్పి గాంధీభవన్ లో పెద్ద చర్చ జరుగుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తంగా కాంగ్రెస్ కు సంబంధించి పెండింగ్ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఇప్పటి వరకు 17 స్థానాల్లో 14 ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలు కూడా ప్రకటించేందుకు కేంద్ర నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలోనే వీటిని త్వరలో రాహుల్ గాంధీ సభలో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏపీలో ఇవాళ నుంచి పెన్షన్ల పంపిణీ జరగనుంది. మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సర్కారు తెలిపింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, వితంతువులకు మాత్రమే ఇంటి దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారంతా గ్రామ సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకోవాలని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ల పంపిణీ జరగనుండగా ఈ నెల 6లోగా పెన్షన్లు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు పెన్షన్లను ఇంటి దగ్గరే పంపిణీ చేయాలంటూ పెన్షనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరపనుంది. ఏపీలో ఇవాళ నుంచి పెన్షన్ల పంపిణీ జరగనుంది. మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సర్కార్ తెలిపింది. దివ్యాంగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, వితంతులకు మాత్రమే ఇంటి దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని, మిగిలిన వారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్లి తీసుకోవాలంటూ కూడా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. రాజేంద్ర, ఈ రోజు నుంచి ప్రభుత్వం పింఛన్ పంపించాలని నిర్ణయించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంచే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 66 లక్షల మంది లబ్ధిదారులను వీరందరికీ రెండు విధాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశగా ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, ఎవరైతే నడవలేని పరిస్థితులు ఉంటారో, మంచాలకే పరిమితం అంటారు, వృద్ధులు, అలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరే పింఛన్ ఇవ్వాలని ఒకసారి నిర్ణయించారు. అదేవిధంగా ఎవరైతే రాగలరో వాళ్ళందరికీ సచివాలయం దగ్గర నిర్ణయించాలంటారు. గతంలో అయితే మనం ప్రతి దగ్గర వాలంటీర్లు దాదాపు 2,66,000 మంది వాలంటీర్లు ఉన్న నేపథ్యంలో ప్రతి వారు ఇంటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేసేవారు. అయితే ఎన్నికల కోడ్ నిబంధనలు వచ్చిన నేపథ్యంలో వాలంటీర్ల నుంచి ఎలాంటి పింఛను అందించవద్దనే ఈసీ ఆదేశాల మేరకు ఇవాళ నుంచి కేవలం సచివాలయ ఉద్యోగులతో మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 1,27,000 మంది ఉన్నారు. వీళ్ళు కొరత కారణంగా, అదేవిధంగా కొందరు ఇప్పటికే కింది స్థాయి ఎన్నికల విధులు ఉన్న నేపథ్యంలో మరింత కొరత నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. ఎవరైతే సచివాలయానికి వస్తారో వాళ్ళందరూ సచివాలయానికి వచ్చి తీసుకోవాలని, ఎవరైతే రాలేని పరిస్థితుల్లో వారికి ఇంటి దగ్గరికి వాళ్ళని పంపించి ఉద్యోగస్తులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ లోపల ఈ పింఛన్ పంపించేయాలని నిర్ణయించారు. అదేవిధంగా మరోవైపు పింఛన్లను ఇంటి దగ్గరే సచివాలయానికి కాకుండా ఇంటి దగ్గరే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన ఆ పిటిషన్ ఉండగా ఇవాళ విచారణ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మాత్రమే ఇవాళ మధ్యాహ్నం నుంచే పింఛన్లు పంపిణీ చేస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. నిన్న పోర్చోలి అడవుల్లో మావోయిస్టులపై కాల్పులు జరిపారు పోలీసులు. 8 గంటల పాటు ఎన్కౌంటర్ సాగగా సాయంత్రానికి 10 మంది మావోయిస్టులు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఇవాళ సోదాల్లో మరో 3 మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరింది. మరోవైపు పోర్చోలి అడవుల్లో మావోయిస్టులు ఏరివేత కొనసాగుతుంది. మావోయిస్టులు స్థావరాలే లక్ష్యంగా పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజాపూర్ నుంచి అదనపు బలగాలు తరలి వస్తున్నాయి. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా పోర్చోలి అటవీ ప్రాంతంలో నిన్న ఉదయం నుంచి కూడా భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురు కాల్పుల్లో నిన్న సాయంత్రం వరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం మరొక 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందినటువంటి 13 మంది మావోయిస్టులు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉన్నది. ప్రధానంగా మనం చూస్తున్నాం నిన్న ఉదయం ఏదైతే కొచ్చలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయినట్లుగా సమాచారం అందిన వెంటనే బిజాపూర్ సంబంధించినటువంటి కోబ్రా బస్తర్ ఫైటర్స్ తో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున కూడా పోర్చోలి అటవీ ప్రాంతంలోకి వెళ్లడం జరిగింది. చుట్టుముట్టినటువంటి పోలీసులకు అటు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే భారీగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. 13 మంది మావోయిస్టులు చనిపోవడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా కనిపించలేదు. మనం చూస్తున్నాం గత 2 నెలలుగా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్ ప్రాంతంలో సుక్మా ఈ 4 జిల్లాల ప్రాంతానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున జల్లడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇంకా మృతదేహాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా బస్తర్ ఐజీ సుందరరాజు ప్రకటించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజాపూర్ నుంచి మరింత మంది బలగాలను పోర్చోలి అటవీ ప్రాంతానికి తరలించడం జరిగిందని చెప్పేసి చెప్పారు. మరోవైపు ఎన్కౌంటర్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలిపారు. మొత్తంగా ఇదంతా పూర్తయితేనే మధ్యాహ్నం కల్లా పూర్తిస్థాయి సమాచారం వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఇవాళ అమ్మగారిపల్లి నుంచి సీఎం జగన్ యాత్ర ప్రారంభం కానుంది. దామల చెరువు, తలుపులపల్లి మీదుగా యాత్ర కొనసాగుతుంది. తేనెలపల్లిలో భోజన విరామం తర్వాత పోతలపట్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత పి కొత్తకోట, చంద్రగిరి క్రాస్, రేణుగుంట మీదుగా గురువరాజుపల్లికి చేరుకుంటారు జగన్. రాత్రి అక్కడే బస చేస్తారు. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర తీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది. భూకంపం దాటికి కూలిన పలు భవనాలు, కొండచర్యలు విరిగిపడ్డాయి. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 1999 తర్వాత తైవాన్లో ఇంతటి భారీ భూకంపం సంభవించడం ఇదే తొలిసారి అని తెలిపారు. మరోవైపు భూకంపం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.